పైన అమెరికాలో కేసు, ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన, దీని మీద జరుగుతున్న రకరకాల వాదనలు. సరే, ఆ రకరకాల వాదనలు దేశభక్తి కోణము, లేకపోతే ఇక్కడ మావాడు అమాయకుడు బుర్ర చల్లుతున్నారు, ఇది సెకండరీ అయితే అసలు వీళ్ళిద్దరి నెక్సెస్ ఇంత ముందు నుంచి ఆ చర్చల్లో ఉంది. చాలా కథనాలు వచ్చాయి, చాలా ఆరోపణలు వచ్చాయి. 2,70,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని అదానికి దారాదత్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పదవీ కాలంలో. ఇది నెక్సెస్ చిన్నదేం కాదు, కానీ ఈ స్థాయికి వెళ్తుంది. 1,750 కోట్ల రూపాయలు బ్లేటెంట్గా దొరికిపోతారని ఊహించలే ఎవరు, బహుశా అమెరికా పసిగట్టింది. మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? నిన్నటి నుంచి ఫాలో అవుతున్నారు కదా? ఖచ్చితంగా అండి, నిన్నటి నుంచే కాదు, మొట్టమొదటి నుంచి కూడా. నేను కూడా బిజినెస్ జర్నలిజంలో ఉన్నాను చాలా రోజుల నుంచి, అందువల్ల నాకు కూడా ఆసక్తి ఉంది. ఎందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదానీ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ అదానీ గారు దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం 906 అండి. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో ఆయన 2వ స్థానానికి ఎగబాకారు. ఒక దశలో కొద్ది రోజుల పాటు మొదటి స్థానంలో కూడా ఉన్నారు, అంటే అంబానీని నెట్టేసి ఉన్నారు. అది ఏ విధంగా సాధ్యమైంది? ఆయన ఏ కంపెనీలు, ఈ 10 ఏళ్లలో ఏ కంపెనీలు పెట్టారు? ఆయన ఎంటర్ అవ్వని రంగం అంటూ ఏమీ లేదు. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, మీడియా, ఎన్డీటీవీ కూడా ఆయన కొన్నారు, మీకు తెలుసు కదా. అట్లాగా రకరకాల, అట్లానే ఇప్పుడు విద్యుత్తు, దీని మీద వీటి మీద ఆయన ఎదుగుదల చూస్తే ప్రపంచంలో చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఒక కంపెనీ అనేది ఏ కంపెనీ పెట్టినా కూడా దాని ఎదుగుదల ఒక గ్రాడ్యువల్గా ఉంటుంది. ఒక్కసారిగా ఉంటే దాని వెనక ఏదో ఉంది అనే అటువంటి అనుమానాలు వస్తాయి మనకి సాధారణంగా. సో అదానీ గారు అది అట్లాగా 906వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకారు. ఓకే, ఫైన్. తర్వాత ఆయన మీద మోడీ గారు చూపిస్తున్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ ఎలా ఉందంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన తీసుకుని వెళ్తారు. ఇప్పుడు చేస్తారు. ప్రపంచీకరణ తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్తో కావచ్చు, లేదంటే విదేశాలు వాళ్ళ దేశాధ్యక్షులు కావచ్చు, ఒక వ్యాపార బృందం వెళ్ళటం, అక్కడ కొన్ని అవకాశాలు ఎక్స్ప్లోర్ చేయటం, ఎంఓయూలు కుదుర్చుకోవటం అనేది సర్వసాధారణమైంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బిజినెస్ మ్యాన్ ఒక కాంటింజెంట్ని తీసుకెళ్ళటం అనేది 1-2 సందర్భాల్లో జరిగింది తప్ప ఎక్కువగా అదానీ గారిని వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ దేశంలో ఆయన వ్యాపార లావాదేవీలు శ్రీలంకతో, బంగ్లాదేశ్తో, కెన్యాతో ఇట్లాగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన విస్తరించారు. సరే, ఇప్పుడు అమెరికాకి ఏంటి నొప్పి అనేటువంటిది కూడా చాలామంది మీరు అన్నట్టుగా సాక్షిలో కావచ్చు, ఉదయం